మిథున రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ రకంగా ఈ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది, ఏ గ్రహానికంతా కూడా జపాలు దానాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే 3 గ్రహాలు యొక్కరంగా ఉన్నాయి. జన్మస్థ బృహస్పతి యోగం, ప్రధానంగా కుంభరాశిలో అంతా కూడా శుక్రుడు యొక్కరంగా ఉన్నాడు, బుధ భగవానుడు యొక్కరంగా ఉన్నాడు. ఇక్కడ మీనరాశిలో గోచారీత్యా శని భగవానుడు కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిగతా గ్రహాలు కొంచెంగా మీకు ఇష్టమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావున సప్తమాధిపతి బృహస్పతి యొక్కరంగా ఉండడం, రాశిలో సంచారం చేయడం రాజయోగాన్ని సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి జూన్ 14వ తారీఖు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా ప్రధానంగా ఫిబ్రవరి నెలలో మీకు 24వ తారీఖు తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయన మా నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధిక రైతులు ఆచరించుకోవడం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మాతంగేశ్వరి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కావున ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకుంటారో జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలు అంతా కూడా తిరిగి ఆకస్మికంగా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించండి. గోచర్య గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మిథున రాశి జాతకులు ప్రతినిత్యం కూడా పచ్చిక, తెలగపిండి, గ్రాసము, శరగలు, ఉలవలు, మినువులంతా కూడా బొబ్బర్లు కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి తరచుగా మీకు నివేదన చేయడం వల్ల గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించి గోమాతకంతా కూడా పుష్టభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. కావున నమస్కారం చేసి మన కోరికలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధలు తీరి మీకు అంతా కూడా రాజయోగం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. ప్రధానంగా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రాహు కేతు ప్రభావం అంతా కూడా మీ జాతకం మీద ఉంది. కావున సప్తమాధిపతి బృహస్పతి రాజయోగ కారకుడుగా ఉన్నాడు. కావున ఈ గ్రహగోచారం నుంచి ఈ యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సూర్యాష్టకాన్ని చదువుకోండి, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామిని నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పు అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. స్థాన చలనం కూడా యొక్కరంగా ఉంది. మీకంతా కూడా ఉద్యోగంలో మార్పు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నూతన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు కొంచెంగా వాయిదా వేసుకొని గ్రహగోచారంలో గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పుడు మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కావున కొద్దిగా వాయిదా వేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.